ఒక వీడియో చూశాను. అది డబుల్ యాక్షన్ చేస్తాడు. వాడికేమో యూట్యూబరు, వాడికి లక్షల్లో సబ్స్క్రైబర్స్, వాడు లక్షలు సంపాదిస్తూ ఉంటాడు. వాడికి సంబంధించి ఒక షార్ట్ వీడియో చూసాను. ఏమిటంటే, మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాలంటే మీరు ముందు లాయర్ నోటీస్ ఇవ్వాలంట, దాని తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంట, దాని తర్వాత కోర్టుకి వెళ్ళాలంట. వాడు మిస్లీడ్ ఇలా చేస్తున్నాడు. వాడే కాదు, చాలామందిని చూసాం మిస్లీడ్ చేస్తున్నారు. ఒక అడ్వకేట్గా నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటా. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, కాంపిటెన్స్, అర్హత కూడా ఉంది. ఈ అర్హత లేని వాళ్ళు వీళ్ళు చాలామంది వీడియోస్ చేస్తున్నారు. ఇప్పుడు నేను డాక్టర్ గారికి సంబంధించిన వీడియోస్ నేను ఎలా చెప్తాను? నాకు తెలియదు కదా. నాకు సంబంధించి నా ప్రొఫెషన్లో నా ఎక్స్పీరియన్స్ ఉన్న వరకు, నా ఇంటెలిజెన్స్ పర్మిట్ చేసిన వరకు మీకు చెప్తాను. దాంట్లో మీరు మళ్ళీ మీ లోకల్ లాయర్ గారి దగ్గరికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుంటారు. కానీ ఈ ప్రామిసరీ నోట్ మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి లేదు అసలు. డైరెక్ట్గా కోర్టుకే వెళ్ళాలి. లాయర్ గారి దగ్గరికి వెళ్ళి లాయర్ ద్వారా కోర్టుకు వెళ్ళాలి. ఇట్లాంటి మిస్లీడ్ వీడియోస్ చేస్తే అవే జనాలు చూస్తున్నారు. వాడికి డబుల్ యాక్షన్ చేస్తూ ఉంటాడు. మీకు తెలిసే ఉంటుంది ఎవడో. అలాగే నా కంటెంట్ ఎవడో కొట్టేసి నేను ఏ వీడియో పెడతాను చూసి ఆ కంటెంట్ పెట్టి వేరే వాడి వీడియో పెట్టుకుంటున్నాడు. ఏ ఇబ్బంది లేదు అలా పెట్టుకుంటే. కానీ మిస్లీడింగ్ వీడియోస్ మాత్రం చూడకండి. ఏదన్నా మీరు ఎవరినైనా నమ్మాలంటే నేను లీగల్ వీడియోస్ చెప్తాను, నాకు చూడండి. అలాగే ఇంకెవరో లాయర్ గారు లీగల్ వీడియోస్ పెడతారు, వారి చూడండి. అలాగే డాక్టర్ గారు ఎవరో ఎక్స్పీరియన్స్ డాక్టర్ గారు ఉంటారు, ఈ మెడికల్కి సంబంధించి వారియే చూడండి, నమ్మండి. మిగతా అన్ని ఊరికి ఎంటర్టైన్మెంట్ కింద తీసుకోండి, సరిపోతుంది.